చాలా మంది ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుంటారు, కానీ సురేష్ రైనా రిటైర్మెంట్ గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే సురేష్ రైనా ఈజ్ ఎంఎస్ ధోని షాడో. సురేష్ రైనా ఈజ్ ఎంఎస్ ధోనిస్ బ్యాకప్. చెప్పాలంటే వితౌట్ ధోని దెర్ ఇస్ నో సురేష్ రైనా. ఇది చెప్పింది నేను కాదు, సురేష్ రైనానే. హీ ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ సెంచరీ ఇన్ T20 క్రికెట్. 3 ఫార్మాట్స్ లో ఫస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ సురేష్ రైనా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అయితే రైనా ఒకసారి ఇలా చెప్పాడు, ఎంఎస్ ధోని నాకు నేను రిటైర్ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పాడంట. అయితే రైనా సరే నేను నీ జర్నీలో జాయిన్ అయిపోతా అని చెప్పి ఎంఎస్ ధోని జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3 అవి రెండు కలిపితే 73. ఇండిపెండెన్స్ డే కి 73 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇదే బెస్ట్ డే అని ఆగస్ట్ 15 కి సాటర్డే 7:29 PM ఎంఎస్ ధోని రిటైర్ అయిన తర్వాత ఇట్ వాస్ నథింగ్ బట్ లవ్లీ ప్లేయింగ్ విత్ యూ మాహి. విత్ మై ఫుల్ ఆఫ్ ప్రైడ్ ఐ చూస్ టు జాయిన్ యూ ఇన్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ ఇండియా, జై హింద్ అని చెప్పి ధోనితో పాటు రిటైర్ అయిపోయాడు. వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ అయి హాఫ్ డికెట్ కంప్లీట్ అయింది. అయినా వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు టీమిండియాకి అలా సర్వీస్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ మాహి రైనా